అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ కపూర్ తెలుగులో ఎన్టీఆర్తో కలిసి దేవరతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే తల్లికి తగ్గ వారసురాలని అనిపించుకుంది. ప్రజెంట్ రామ్ చరణ్ అప్కమింగ్ మూవీ పెద్దీలో చేస్తుంది. ఈ మూవీ కూడా దేవరలాగా హిట్ అయితే జాన్వీ తెలుగునాట నంబర్ 1 హీరోయిన్ అయ్యే ఛాన్స్ ఉందనే టాక్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. రీసెంట్ గా జాన్వీకి పారిశ్రామిక రంగంలో సుదీర్ఘ కాలంగా తమ ఆధిపత్యాన్ని చలాయిస్తూ వస్తున్న బిర్లా కుటుంబం నుంచి భారీ గిఫ్ట్ అందింది. బిర్లా వారసురాలు అనన్య సుమారు 5 కోట్ల రూపాయల విలువ చేసే లంబోర్గిని మోడల్ కార్ని జాన్వీ ఇంటికి పంపించి జాన్వీకి సర్ప్రైజ్ ఇచ్చారు. పర్పుల్ కలర్లో ఉన్న ఆ కార్తో పాటు ప్రేమతో నీ అనన్య అని రాసి ఉన్న ఒక గిఫ్ట్ ప్యాక్ కూడా వచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే జాన్వీకి ఫాలోవర్స్ నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కుమారం మంగళం బిర్లా కూతురైన అనన్య ఈ మధ్య మాట్లాడుతూ తను సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార రంగంలోకి దిగబోతున్నట్లుగా ప్రకటించింది. ఈ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా జాన్వీ ఉండబోతుందని, అందుకే 5 కోట్ల రూపాయల విలువ చేసే లంబోర్గిని కారుని గిఫ్ట్ గా ఇచ్చారనే టాక్ ముంబై సినీ సర్కిల్స్ లో వినబడుతుంది. అనన్య జాన్వీ ఎంతో కాలం నుంచి స్నేహితులుగా కొనసాగుతూ వస్తున్నారు. గాయనిగా అనన్య పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేసింది.